హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. సో మా ఇంట్లో అయితే ఫస్ట్ పెళ్ళి జరగబోతుంది. సో మన హిందూ ట్రెడిషన్ ప్రకారం ఏ శుభకార్యం స్టార్ట్ చేయాలన్నా ముందుగా పసుపు కొమ్మలు అయితే దంచుతాం. సో మా ఇంట్లో కూడా అదే ట్రెడిషన్ ఫాలో చేస్తూ మా అమ్మ, మా అత్త, అవ్వ, పెద్దమ్మ వీళ్ళందరూ కలిసి పసుపు కొమ్మలు అయితే దంచుతున్నారండి. ఈ సినారియో చూసి నాకైతే దంచువే మేనత్త కూతురా అనే సాంగ్ గుర్తొస్తుందండి. మీకు అలా అనిపిస్తే చెప్పండి. మార్కెట్లో దొరికే పసుపు కన్నా మనం స్వయంగా మన చేతులతో దంచి తీసిన పసుపు నాణ్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఇంకా నలుగురికి వాటికి ఇంకా అన్నిటికీ ఇదే యూజ్ చేద్దామనేసి మేమైతే కొంచెం ఎక్కువ పసుపు గుమ్మలు అయితే తెచ్చుకున్నాము. ఇక పసుపు దంచడం అవ్వగానే మా ఇంటికి వచ్చిన ముత్తైదులకు పసుపు, కుంకుమ, తాంబూలం అయితే ఇచ్చాము. వీటితో పాటు పోగుదారాలు కూడా ఇచ్చాము. వాటినైతే మెడకు కట్టుకున్నారు. సో దాని వెనకున్న స్పెషల్ రీజన్ ఏంది అనేది అయితే నాకు కంప్లీట్గా తెలీదు. సో ఇన్ కేస్ నాకు ఫర్దర్గా తెలిస్తే ఖచ్చితంగా మీకు చెప్తాను. ఇన్ కేస్ మీకు తెలిసినట్లయితే నాకు కమెంట్ చేయండి. బాయ్.